కేంద్రీయంలో మీరు ఏ పసుపు అయినా కూడా సేమ్ రేట్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ కుర్కుమిన్ పర్సంటేజ్ మీకు తక్కువ ఉన్న దాంట్లో కూడా మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో మీకు చాలా పెరుగుతుందండి. ఇది కుర్కుమిన్ వచ్చి జనరల్గా మన కెమికల్ దాంట్లో అయితే 1.75 నుంచి 2.5 దాకా ఉంటుందని చెప్తుండ్రు. మనమైతే ఇప్పటివరకు ల్యాబ్ టెస్ట్లు ఎప్పుడు చేయించలేదు. ఇప్పుడు ఇది మన ప్రకృతి వ్యవసాయంలో వచ్చి మాత్రం 5 అబోవ్ ఉండేటట్టున్నది. మనకు ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ కుర్కుమిన్ పర్సంటేజ్ను బట్టి రేట్లు పెట్టే వాళ్ళు ఎవరు లేరు మార్కెట్లో. జనరల్గా మాత్రం పసుపు మనం ఇట్లా ఇరిచి చూసినప్పుడు మన కుర్కుమిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది ఈజీగా అవుపడుతుంది. మార్కెట్లో కూడా మీరు కెమికల్లో కానీ చేసేవాళ్ళు ఇలా కుర్కుమిన్ ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నదంటా కూడా వాళ్ళు ఒకటే రేటు పెడుతుండ్రు. కాబట్టి మనం సేంద్రియ వ్యవసాయం చేసేది ఉంటే ఏ వెరైటీ వేసినా కూడా ఆటోమేటిక్గా కుర్కుమిన్ పర్సంటేజ్ ఎక్కువ పెరుగుతుంది. కుర్కుమిన్ ఎక్కువ ఉండనే దాంట్లో ఉండేది ఉంటే ఒక 1.5 అట్లా ఎక్కువ ఉండొచ్చు, కానీ లోకల్ వెరైటీస్లో కూడా మీకు ఈక్వల్గా దాదాపుగా అంత అక్కడ వరకు రీచ్ అయ్యేటట్టున్నది కుర్కుమిన్ పర్సెంట్. ప్రకృతి వ్యవసాయం చేయడము అంటే ఒక రకంగా కొద్దిగా ఇబ్బంది స్టార్టింగ్లో ఇబ్బందులు ఉంటాయి, కానీ 4-5 ఏళ్ళ తర్వాత ఇబ్బందులు చాలా తక్కువ అవుతాయి. 3-4 ఏళ్ళు ఫస్ట్ 3-4 ఏళ్ళు చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ వచ్చిన పంటను మార్కెటింగ్గా మొదలుగా ప్రాబ్లం ఉన్నది. దానికి కారణాలు ఏంటంటే అందరికి కొనుక్కోవాలన్నది, కానీ సేంద్రియ అంటే ప్రకృతి వ్యవసాయం చేసేటోళ్ళు కూడా కొందరు మోసం చేసి ఇట్లా చేయాలనే ఆలోచన ఉన్నది. అట్లాంటి వాళ్ళు మానుకోవాలి. ఒకటి రెండోది కొనే కస్టమర్స్ కూడా ఈజీగా ల్యాబ్ టెస్టింగ్ కాకుండా ఏదైనా డివైస్ పెట్టి చెక్ చేసుకుంటే మనకు ఎంత పర్సెంట్ ఇలా కెమికల్ ఉన్నదని ఈజీగా తెలిసేటట్టు కనుక ప్రభుత్వాలు ముందుకు వచ్చి చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది, అటు కొనే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మన దగ్గర మన ప్రభుత్వం కూడా దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయడానికి ప్రయత్నం చేస్తలేదు. మన ప్రభుత్వాలు ముందుకు ఎక్స్పోర్ట్ చేయడానికి కనుక ముందుకు వచ్చేది ఉంటే నేనొక్క రైతును కాదు 100 మంది రైతులు ముందుకు వస్తారు. రైతుకు చాలా లాభసాటిగా ఉంటుంది. కానీ ఏ ప్రభుత్వాలు కూడా వాళ్ళ ప్రభుత్వాలు నడుపుకునేటానికే కష్టపడుతున్నారు తప్ప రైతుల గురించి ఏ ప్రభుత్వం కూడా కష్టపడట్లేదు.